రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నాయకులు కాసాని వీరేష్ జన్మదిన వేడుకలు రామాయంపేటలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు ఆధ్వర్యంలో కాసాని వీరేష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పుట్టిరాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసే నాయకుడు కాసాని వీరేష్ అని, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాష్ట్రంలోని క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని, ముదిరాజ్ కుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకుడు కాసాని వీరేష్ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు రాము తదితరులు పాల్గొన్నారు. बर्थडे सरकार ఎవరి బర్త్డే అవుతుంది. నమస్కారం. ఈరోజు ఎంతో సుదినం. ఎందుకంటే ఈరోజు బీసీ వర్గాల నేత ముదిరాజు ముద్దుబిడ్డ, అలాగే తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి కాసాని వీరేష్ గారి పుట్టినరోజు కాబట్టి ఈరోజు ఆయన జన్మదినం పురస్కరించుకొని మేమందరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. జిల్లాలో పలు చోట్ల అంటే మెదక్లో, చేగుంటలో, గుమ్మడిదల్లో, నర్సాపూర్లో పలు చోట్ల ఆయన జన్మదిన వేడుకలు అటు కబడ్డీ ప్లేయర్లు కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ వర్గాలు కానీ, అలాగే ముదిరాజ్ నాయకులు కానీ అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన సేవలు అమోఘం, అనిర్వచనీయం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, కొన్ని సంవత్సరాల నుండి ఆయన బీసీ వర్గాలందరినీ ఏకీకృతం చేస్తూ, వాళ్ళని సంఘటితం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాడు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. ఎంతోమందికి పెళ్లిళ్ళు చేయిస్తున్నాడు, ఎంతోమందికి పుస్తమెట్టలు ఇచ్చాడు, ఎంతోమందికి తను పేద ప్రజలకు ఉన్నత చదువులకు కానీ, విద్యా వైద్య రంగానికి ఎంతో కృషి చేస్తున్నాడు. అందుకే అటువంటి మా నాయకుని జన్మదినం పురస్కరించుకొని మేము కూడా ఆయనకు తోడుగా ఉండాలని చెప్పి సందర్భంగా మేము రామంపేట గవర్నమెంట్ హాస్పిటల్కి విచ్చేసి రోగులను పరామర్శించి వారందరికీ ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకు రోగులకు పండ్లు అవన్నీ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ఆయన జన్మదినోత్సవాన్ని అత్యద్భుతంగా మేము జరుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.